మనకు అనుగ్రహించేస్తున్నాడు. యోగ్యమైన అనుభవంతో దానిలో చేయడానికి మనము ఆయన వాక్యం ద్వారా సిద్ధపరచుకొని వద్దాం. ఆ విధంగా మనను నడిపించాలని ఆయన వాక్యం వైపు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 50 వచనం నుండి 58 వచనం వరకు ఉత్తరార్ధ చొత్త రీతిలో చదువుతూ వెళదాం. మరి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఓ మరణమా నీ విషయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధమైనటువంటి శరీర రక్తాలు ఆ బలాన్ని మనలను మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఆ కృపగల దేవుడు ఆ విందులోనికి మనలను తిరిగి ఆహ్వానిస్తూ ఆయన శరీరక్తాల్లో పాలిభాగస్థులుగా ఉండడం ద్వారా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహింప చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ మర్మము ఎంతో గొప్పదిగా ఉంది. సాధారణమైనటువంటి మానవునికి ఇది గ్రహింపులోనికి వచ్చేదిగా లేదు. కొన్నిసార్లు లోకంలో అనేకుల చేత ఇట్టి అనుభవం విమర్శించబడుతుంది కూడా. దైవభక్తి కలిగినటువంటి వారు కూడా అనేకులు ఈ సంగతులను విమర్శిస్తూ వచ్చారు. క్రీస్తు యొక్క శరీర రక్తం లేక అదృశ్యమైనటువంటి శక్తి ఏమైందో, దాని బలం ఏమైందో వారు ఎరగనటువంటి కారణం చేత బలహీనులుగా మిగిలిపోయారు. దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఈ అంచె దినాల్లో తన దాసులైన వారికి ఆయన ఇచ్చిన దర్శనమును బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి బల ఎదుట చేరేటువంటి భాగ్యం మనకు లభించినటువంటిదిగా ఉంది. ఆ బల్ల చుట్టూ చేరేటువంటి మనము దేవుని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వారంగా ఉంటున్నాం. ఆయన శిలువ ద్వారా మనకు కలుగు చేసిన రక్షణను బట్టి ఆయనకు జయోత్సాహం చెల్లించేటువంటి అనుభవాలు మనకి కలిగినవిగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు మనం వింటూ వచ్చినటువంటి ఆరాధనలో అనేకమైన సంగతులు అందుకు రుజువులుగా నిలిచినవి. అవును, ఆ శిలువ ద్వారా కలిగిన ఆ రక్షణను బట్టి నా ప్రభువుకు నేను జయోత్సాహం చేస్తూ ఉన్నాను. కేవలం ఆ శిలువను బట్టి మాత్రమే అట్టి జయము నాకు కలిగింది అని మనలో అనేకులు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. ఆయన ఇచ్చిన జయమును బట్టి ధన్యులం. ప్రియులారా, ఇట్టి జయము కేవలం మరి రక్షణ వరకే ముగించబడేటువంటి అనుభవం కలిగినటువంటిది కాదు, కానీ అది అక్షయమైన, నిర్మలమైన, వాడబారినటువంటి ఆ గొప్ప స్వాస్థ్యం కోసమై మనలను సిద్ధపరిచేటువంటిదిగా ఉంటుంది. ఆ జయం యొక్క అనుభవం తాత్కాలికమైనటువంటిది కాదు, అది సంపూర్ణతను కలుగచేసేటువంటి జయం, నిత్య జీవం వరకు మనలను నడిపించేటువంటి జయముగా ఉంటుంది. అది విశ్వాస జీవితము కలిగి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. గత కాలంలో నిరీక్షణ లేనటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడైతే ఆయన కృపను బట్టి గొప్ప నిరీక్షణ మన జీవితంలో మనకు లభించినటువంటిదిగా ఉంది. క్షయమైపోయేటువంటి అనుభవం కోసమే ఆలోచన చేస్తూ వచ్చాము, కానీ అక్షయమైనటువంటి అనుభవాలు ఉన్నాయనేటువంటి సంగతిని ఆ శిలువ ద్వారా ఆ పరలోకపు తండ్రి మనకు చూపించాడు, లేకపోతే గుర్తుగా ఉంచినటువంటి వాడుగా ఉంటున్నాడు.
ఆ శిలువ ద్వారా కలిగేటువంటి మరణము అక్కడ వరకే ఆగిపోయేటువంటిదిగా లేదు. ఆ మరణము నుండి జీవమును మరలా కలుగు చేయగలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడని. ఆనాడు యూదులు ఆ రాణువారైతే ఆయనను ఆ శిలువ ద్వారా మరణంకు నడిపించాలని ఆశించారు, కానీ ఆ తర్వాత ఉండేటువంటి కార్యక్రమం వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత మరణించాడు. ఎవరో పాపం ఆయన శిష్యులైన వారు ఒకరిద్దరు ధైర్యంగా వచ్చి, అంటే ఆ 12 మందిలో వారు కాదు కానీ ఆయన వెంబడిస్తున్నటువంటి వేరే వ్యక్తులు వచ్చారు. వారు వచ్చి ధైర్యంతో ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టేశారు. అయిపోయింది, ఇంకా అక్కడతో వాళ్ళ యొక్క ఆలోచన మరి సరిపెట్టుకున్నారు. సరిపోయింది, మరణం చేశాం అని ఆలోచన చేశారు. కానీ ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిపోయాడు, మరణాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మరి ఆయన మరణ పునరుత్థానమును గురించినటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క జన్మను గురించి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, అక్కడ వరకే కొంత పరిధితో మిగిలిపోతుంది ఆ విశ్వాస యాత్ర. మరి ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము అనేటువంటి సంపూర్ణమైనటువంటి స్థితిని క్రీస్తులో మనం నిరంతరము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అప్పుడే ఆయన కూర్చున్నటువంటి ఆ యొక్క సంగతి పూర్తి చేయబడుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. లేకపోతే అది ఒకవేళ ఒక విశ్వాసంలో ఒక భాగంగానే నిలిచిపోయేటువంటిదిగా ఉంటుంది. అయితే ప్రియులారా, ప్రభు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి ఆ మరణ పునరుత్థానం యొక్క అనుభవం, దాని యొక్క శక్తి ఏంటో మనం మన జీవితంలో అనుభవిస్తున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాం, ఆయనను ఘనపరుస్తూ ఉండేటువంటి అనుభవాలు మనకు కలిగినటువంటివిగా ఉన్నాయి. అలా అయితే ఈ అనుభవాలే మనల్ని సంపూర్ణులుగా చేస్తాయా అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. కొంత దూరం నడిచి వచ్చాము, అక్కడికే సంపూర్తి కాలేదు. ఎన్నో విషయాల్లో మేము ఉన్నతులమే, ప్రభువును విశ్వాసం ఉంచినటువంటి వారమే, ఆయన కోసమే నమ్మకంగా జీవించేటువంటి వారమే, దుష్టుని యొక్క మరి అనుభవాల మీద జయమును సంపాదించినటువంటి వారమే, ఈ లోకపు అధికారం మీద జయము సంపాదించినటువంటి వారమే, పాపం మీద జయము సంపాదించినటువంటి వారమే, మరణం యొక్క అనుభవాల్లో నుంచి జయము సంపాదించిన వారమే. ఆ శిలువ ద్వారా కలుగుతూ వచ్చినటువంటి ఆ జయములన్నింటినీ కూడా మనం అనుభవించగలుగుతూ ఉంటున్నాం. అయితే అక్కడతోనే సంపూర్తి అయిందా మనకి జీవితం అంటే అంటాడు ఇక్కడ 15వ అధ్యాయము 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా ఏంటంట, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇవి రక్త మాంసములు కదా, మనం రక్త మాంసాల్లో జీవిస్తున్నాం. అయితే ఏం చేయలేదంట, ఇవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దీని యొక్క అనుభవం వరకే సరిపోదు. దీంతో ప్రార్థిస్తున్నాం, దీంతో ఆరాధిస్తున్నాం, దీంతో పాడుతున్నాం, దీంతో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం, దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటున్నాం. దీని అనుభవాలు అంటే ఈ శరీరం రక్త మాంసముల యొక్క అనుభవంతో మనం దేవుని వెంబడించగలుగుతూ ఉంటున్నాం. మంచిదే. అయితే ఈ రక్త మాంసాలే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఎందుకంటే ఈ రక్త మాంసములు క్షయమైపోయేటువంటి అనుభవం కలిగినటువంటివిగా ఉంటున్నాయి కనుక ఈ క్షయమైపోయేటువంటి సంగతి అక్షయమైనటువంటి సంగతులను స్వతంత్రించుకొనలేనటువంటిదిగా ఉంటుంది. మరి అలా అయితే ఇప్పుడు అక్షయమైనటువంటి వాటి కోసమే మనం ఆశిస్తే ఈ శరీరంతోనే దాన్ని ఆశించుదామా, లేకపోతే అక్షయమైనటువంటి వాటిని అనుభవించడానికి మనలను అట్టి అక్షయమైనటువంటి అనుభవంలోనికి హెచ్చింప చేసుకోవడానికి ఆలోచన కలిగినటువంటి వారంగా ఉందామా? క్షయమైపోయేటువంటి ఈ సంగతులు అక్షయమైనటువంటి వాటిని స్వతంత్రించుకోలేము అని చెప్తున్నాడు. మరి మనం ఈ క్షయమైపోయేటువంటి సంగతి ద్వారానే ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆలోచన చేసేటువంటి వారంగా ఉంటున్నామేమో. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవని చెప్తున్నాడు. మరి రక్త మాంసముల ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటున్నామేమో. కానీ ఇవన్నీ కూడా మరి ఆ సంగతిని సంపూర్తి చేయలేనటువంటివిగా ఉంటున్నాయి. అలా అయితే మన యొక్క స్థితిని ఏం చేసుకోవాలి? ఈ క్షయమైపోయేటువంటి శరీరంతోనే, ఈ రక్త మాంసంతో కూడినటువంటి శరీరంతోనే అక్షయమైన నిర్మలమైన వాడబారనటువంటి స్వాస్థ్యం కోసమై మనము సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇది కేవలము సిద్ధపాటుకు మాత్రమే పనిచేస్తుంది, కానీ గమ్యం చేరేటువంటి సంగతి దీనికి లేదు. ఈ శరీరము దీని యొక్క అనుభవాలు ఏంటి? పరలోక రాజ్యములో ప్రవేశించడానికి సిద్ధపరచబడ్డానికే ఇవి ఉపయోగపడుతున్నాయి.
కానీ ఇది అక్కడికి వెళ్ళదు. ఏమవుతుంది రాశాడు కదా, ఏంటంటే అది ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దాని ముందు మాట ఏంటి? ఏదో ఉంటుంది కదా, ప్రసంగి గారు రాశారు చూడండి సార్. సామెతల గ్రంథం తర్వాత ప్రసంగి గ్రంథం ఏమంటాడు ఆయన? నాకు వినపడలేదు, వినపడితే మాటలు చెప్పేస్తాను, ముందుకెళ్ళిపోతాను. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. 12వ అధ్యాయం 7వ వచనం ప్రసంగి గ్రంథం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ క్షయమైపోయేటువంటి సంగతులు ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, ఆ క్షైతను స్వతంత్రించుకోలేవు. ఈ మనిషి శరీరము ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించదు. అయితే ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ రక్త మాంసాల్లో ఉండి దానిలో ఉండేటువంటి ఆత్మను పరలోకంలో ప్రవేశపెట్టడానికి సిద్ధపరిచేటువంటి ఒక యంత్రం. ఈ శరీరం అంతా ఏంటన్నమాట? ఇప్పుడు ఇదొక మిషన్. ఏం చేస్తాం? మిషనే వస్తువుని ప్రోడక్ట్ చేసే మిషన్ ఉంటుంది. ఒక చిన్న వస్తువును తయారు చేయాలనుకోండి, దానికి కావాల్సినటువంటి ఆ రా మెటీరియల్ అంతటిని ఆ మిషన్లోనికి పంపిస్తే అదేం చేస్తుంది? ఒక చక్కని రూపంలో ఉండేటువంటి ఒక వస్తువును మనకి బయటికి పంపిస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా చూస్తూ ఉంటాం కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, వాటి యొక్క స్థితి చూస్తూ ఉంటాం. చాలా అనేక రకమైనటువంటి అందమైనటువంటి అనుభవంతో అవి సిద్ధపరచబడి మనకు కనబడతా ఉంటాయి. అయితే దాని యొక్క రా మెటీరియల్ చూస్తే కేవలము కొన్ని మెత్తటి వస్తువులు లేకపోతే ఆ పౌడర్స్ను చక్కగా కలిపి ముద్ద చేసినటువంటి అనుభవమే కనబడుతుంది. ఆ ముద్దలో నుంచి ఈ చక్కని ఆకారం కలిగినటువంటి వస్తువు ఎలాగొచ్చింది? ఒక మిషన్ ఉంది, ఆ మిషన్కి ఆ ముద్దగా చేయబడినటువంటి దాన్ని అందిస్తారు. అది చాలా వింతగా ఉంటుంది. కొన్నిసార్లు నేను దాన్ని చూస్తూ ఉంటాను, ఆ వస్తువు యొక్క అనుభవాలు ఎలా వస్తాయి కొన్ని యూట్యూబ్లో ఉన్నప్పుడు. ఏం చేస్తుంది? దాని ఒక పైనుంచి వచ్చేటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఆ యొక్క రా మెటీరియల్ని దాంట్లో పంపిస్తాడు. పంపించగానే ఆ 2 తలుపులు మూసుకోబడతాయి. మూసుకొని మళ్ళీ దానికి కొంత ప్రక్రియ జరిగిన తర్వాత ఆ తలుపులు మళ్ళా తెరిచేస్తాడు. తెరిచి బయటకు లాగేటప్పటికి ఒక చక్కని ఆకారంలో ఉండేటువంటి ఒక వస్తువు బయటకు వచ్చేస్తారు. ఏం చేసింది అనమాట? ఇప్పుడు ఆ యంత్రం ఏం చేసింది? ఆ వస్తువును సిద్ధపరిచి మనకి అందించింది. ఈ క్షయమైపోయేటువంటి శరీరం యొక్క అనుభవం కూడా అదే. ఇది ఒక మిషన్. దీనిలో ఆత్మ అనేటువంటి దాన్ని ఇచ్చాడు. ఈ ఆత్మని పరలోకం కోసమై సిద్ధపరచడానికి ఈ భౌతికమైనటువంటి శరీరము దానికోసమై ఒక యంత్రంగా పని చేయాలి. చక్కని ఆకారం ఇచ్చేటువంటిదిగా చేయాలి. ఆ ఆత్మ దేవుని సన్నిధిలో జీవించడానికి కావలసినటువంటి సిద్ధపాటు దానికోసమై కలిగించవలసి ఉంది. అదే ఈనాడు మన యందు జరిగింపబడేటువంటి ప్రక్రియ. అదొక మెకానిజం అన్నమాట. దేవుని వాక్యం చేత మన శరీరాన్ని చక్కపరిచి, మన యొక్క ఆలోచనలను చక్కపరిచి, మన యొక్క సమస్త సంగతులను చక్కపరిచి అక్షయమైపోయేటువంటి అనుభవంలోనికి మనము ప్రవేశించడానికి లేక మన ఆత్మ ప్రవేశించడానికి ఈ క్షయమైపోయేటువంటి యంత్రం ద్వారా దాన్ని యోగ్యమైనదిగా సిద్ధపరిచేటువంటి కార్యక్రమం అది జరిగించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో ఈ భౌతికమైనటువంటి శరీరం మీద అధికమైనటువంటి వాక్యపు ఒత్తిడి అవసరమై ఉంటుందన్నమాట. అది నిరంతరము ఈ శరీరానికి అందిస్తూ ఉండాలి. దాని ద్వారా దీని యొక్క స్థితులను చక్కబరుస్తూ ఉండాలి. దీనిలో ఉండేటువంటి బలహీనతలన్నిటి మీద దీనికి జయం కలుగు చేస్తూ ఉండాలి. దానికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి, ఓ శరీరమా, నీవైతే ఆ అక్షయమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళవు, కానీ దానిలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, అది అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు తినగా ఉండాలి. నువ్వు తినవలసిన వాటినే తినాలి, మరి నీవు త్రాగవలసిన వాటినే తాగాలి, నీవు ధరించుకోవలసిన వాటినే ధరించుకోవాలి. నీవు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. వారు చెప్పారు అక్కడ దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగోలు అంటారు. అక్కడ రాజు దగ్గర ఉన్నారు, రాజు సముఖంలో రాజు భుజించేటువంటి ఆ యొక్క భోజనం వాళ్ళు కూడా భుజించవలసి ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా రాజు భోజనం మాకు వద్దండి. ఏమైంది? ఆ నపుంసకుడు అడుగుతున్నాడు, ఏంటి సంగతి, ఎందుకండి అలాగా అంటే,
లేదు మేము రాజు భుజించేటువంటి భోజనాన్ని మేము కలిగి ఉండడానికి ఇష్టపడట్లే. ఏంటి కారణం అంటే మాలోన దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఉంది. ఈ శరీరానికి ఏది పెడితే అది పెట్టామనుకో ఆత్మ బలహీనమైపోతుంది. ఈ శరీరం లేనిపోయిన బలాన్ని తెచ్చుకుంటుంది, లేనిపోయిన ఆగ్రహం వస్తుంది దీంట్లోకి. రాజుగారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి? కోపం రావడం. అంటే దానికన్నా మంచి లక్షణాలు ఏముండవు రాజు దగ్గర. ఏంటి? రాజుగారికి తలిస్తే దెబ్బలకు పొదువే ఉంటుంది. ఆయనకి కోపం వచ్చేస్తుంది త్వరగా, ఎందుకంటే బలం ఉంది కదా. ఆయన లేచి కొట్టక్కర్లేదు, అరే ఆయన కొట్టాలంటే కొట్టేస్తుంది. అటువంటి శక్తి ఉంది కాబట్టి కోపం త్వరగా వచ్చేస్తుంది. మరి ఆ రాజు భోజనం చేస్తే ఏమొస్తుంది అనమాట? వాళ్ళకి కోపము, ఆగ్రహము, దుష్టత్వము, బూతులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి లోనికి. అవన్నీ వచ్చినప్పుడు లోపల ఉండేటువంటి ఆత్మ దేవుని కోసమే సిద్ధపరచబడుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? రాజుగారు భోజించేటువంటి ఆ భోజనాలు మాకు వద్దండి. వాళ్ళేమో మాంసం తిన్నోళ్ళ. ఆ తర్వాత అధ్యాయాలు చూస్తే మరి వాళ్ళు రాజు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, యూదా రాజుకు సంబంధించినటువంటి సంతతి. రాజుగారు ఎన్ని తింటారో అన్ని ఉండే వాళ్ళ దగ్గర. కానీ ఈ అన్య రాజు దగ్గర ఉండేటువంటి బల్ల యొక్క అనుభవం వారి దగ్గర పనికి రానటువంటిదిగా ఉంది. కారణం ఏంటంటే వారి ఆత్మను ఆ నిత్యరాజ్యం కోసమై సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది. ఈ అన్యమైనవి ఎప్పుడైతే శరీరంలోకి వచ్చినాయో ఇది పోయే శరీరమే కదా, ఏముందండి అది కోరిన దానివల్ల దానికి పెట్టేద్దాం. ఏంటి? మన్నైనది మరలా మంటికి వెళ్ళిపోతుంది కదా, పోనండి అదే తింటే తిన్నామండి, తాగితే త్రాగినాడు ఏమైందిలే అని కొంతమంది ఓ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉంటుంది. కానీ ఆ సిద్ధాంతం బైబిల్ దగ్గర పనిచేయదు. పరలోక రాజ్యానికి ఆ సిద్ధాంతం పనికి రావట్లేదు. ఏంటంటే అది క్షయమైపోయేటువంటి అనుభవం. ఇక్కడ చెప్పాడు కదా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుననేరు, క్షయిత అక్షతను స్వతంత్రించుకుననేరదు. మరి ఏం చేయాలి? మరి ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరిచేటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉద్దేశం మనలో నెరవేర్చబడడానికి ఈ శరీరం విషయమై మంచి అనుభవాలు మనం ఏ విధంగా తీసుకుని రావాలంటే క్రీస్తునందు స్థిరపడేటువంటి అనుభవానికి మన యొక్క జీవితాలను ఎప్పటికప్పుడు మరి మార్పు చెందేటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండాలి. దీన్ని క్రీస్తునందు స్థిరపరిచే కొలది ఈ శరీరము మన ఆత్మ బలపరచబడుతుంది. అప్పుడు ఈ శరీరం అయితే క్షయమైపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరుతుంది. ప్రభు బల దగ్గరికి ఎందుకు వెళుతున్నాం మనం? అదేమైనా ఒక ఆచారం కాబట్టి వెళుతున్నామా? లేదేదో ఆయన చేయమన్నాడు కాబట్టి చేస్తున్నామా? లేదు కదా. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఎలా తింటున్నాం? తినాలి, తాగాలంటే శరీరం ఉండాలి. నిత్య జీవం ఎవరికి? నా మాట ఏం అర్థం అవ్వట్లేదు, లేకపోతే రెస్పాండ్ అవడానికి ఇష్టం అవ్వట్లేదు. ఆత్మకి కదా నిత్య జీవం. నిత్య జీవమేమో ఆత్మకి, తినవలసిందేమో శరీరము. అంటే ఈ శరీరం ఏం చేయాలన్నమాట? యోగ్యమైన వాటిని మాత్రమే తినాల్సి ఉంటుంది. అలా సిద్ధపరచుకున్నారు భక్తులైనటువంటి వారు. కాబట్టి క్షయమైనటువంటి యొక్క జీవితం యొక్క అనుభవాన్ని మనం క్రీస్తునందు స్థిరపరచుకుంటూ వెళ్ళాలి. మరి క్రీస్తునందు స్థిరపరచబడడానికి దేవుని యొక్క వాక్యం మనకి ఎటువంటి అనుభవాలు నేర్పిస్తుందో జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఏ విధమైనటువంటి స్వాతంత్రత అంటే ఈ లోక సంబంధమైనటువంటి స్వతంత్రత కాదు, దాని యొక్క అనుభవాలు వేరే. ఇంకా వాటి గురించి ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు. అయితే మనలను ఈ లోకంలోనే మన శరీరాలను ఒక స్వాతంత్రతలోనికి తీసుకుని వచ్చాడు. క్రీస్తు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి అనుభవానికి మనల్ని తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దాని గురించి భక్తుడు అంటాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండండి. ఒకవేళ చిక్కుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ వారు ఆ రాజు భోజనాన్ని మరి తినడానికి రిజెక్ట్ చేయకపోతే ఏమైపోయిందని అనమాట, మరలా దాస్యం అనే కాడి క్రిందకి వాళ్ళ శరీరాలు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వారి శరీరము దాస్యం అనేటువంటి కాడి క్రిందకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా వారి ఆత్మ కూడా అదే అనుభవానికి
వెళ్ళిపోయేటువంటిదిగా ఉంటుంది. ఆత్మ బలహీనమైపోతుంది, శరీరము బలమవుతుంది. అప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య జీవానికి వెళ్ళదు, పాతాళానికి వెళ్ళవలసి. మరి అక్కడ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి దాని గురించి. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అక్కడ ప్రవేశించాలా, ఇక్కడ ప్రవేశించాలా. డెసిషన్ అంతా ఇక్కడ ఈ శరీరంలో ఉండగానే ఆ డెసిషన్ మేకింగ్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దాని గురించి ఏమీ ఆలోచన చేయడానికి లేదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క నిర్ణయం నిర్ణయించబడుతుంది. అదిగో లోకం పుట్టినది మీకోసమే సిద్ధపరిచినటువంటి నిత్య జీవంలోనికి మీరు వెళ్ళండి అని కొంతమందితో చెప్తాడు. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చదువుకుంటాం. వారు చేసినటువంటి మంచి కార్యాల గురించి వాళ్ళకి చెప్పాడు. అదే సమయంలో మరి మరొక అనుభవం ఉంది, ఆ మేకల మందలోనికి మీరు వెళ్ళిపోండి అని కొంతమందికి చెప్తా ఉన్నాడు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. మనం ఇక్కడ ఉండగానే దాన్ని మరి స్థిరపరచుకుంటూ వెళ్ళాలి. ఏ విధమైనటువంటి స్థిరత్వం అంటే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం. ఈ శరీరం యొక్క అనుభవాలు అనేకమైనవిగా ఉంటాయి. అవి మనలను శోధించగలవు, అవి మనలను ఆకర్షించగలవు, అవి మనలను మరలా క్రీస్తు నుండి దూరం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటివిగా ఉంటున్నాయి. మనము క్రీస్తులో స్థిరంగా ఉండకుండా మనల్ని కదిలించగలిగిన అనేకమైన సంగతులు మన చుట్టూ నిలిచి ఉండగలవు. అయితే చేయవలసిన పని ఏంటంటే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా నా విశ్వాస స్థితి స్థిరమైనదిగా లేక దాస్యం అనే కాడి క్రింద ఎక్కడైనా నేను చిక్కుకొనిపోయినా, ఈ లోకమైన అనుభవాలతో నా యొక్క జీవితం కొనసాగింపు చేసుకుని దైవ ఉద్దేశంలో నిలిచి ఉండలేకపోయినా, దేవుని చిత్తం నెరవేర్చలేని అనుభవంలోనికి వెళ్ళిపోయినా, అనేక సంగతులు ఈ శరీరం మనల్ని శోధించేటువంటిదిగా ఉంటుంది. అప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం అయితే మరి కాకపోతే కనుక ప్రభువా నన్ను త్వరగా దాని నుంచి బయటికి తీసుకుని వచ్చేది. ఇది చాలా బలమైనటువంటి సంగతిగా ఉంది. ఒకవేళ ఇది నీ చిత్తం కాకపోతే దీని నుంచి నన్ను త్వరగా బయటికి తీసుకుని వచ్చేయి. నన్ను నేను నీలో స్థిరంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అట్టి విశ్వాసం అయితే ధన్యులం. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనను పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము క్షయమైనటువంటి సంగతులు తాత్కాలికమైనవి. అయితే దానిలో అక్షయమైనటువంటి ఒక సంగతిని దేవుడు ఉంచాడు. దానికోసమై ఈ శరీరాన్ని సంపూర్ణంగా భద్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది ఒకప్పుడు నాశనం అయిపోతుంది, కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉంటుంది. దాన్ని సంపూర్ణంగా సిద్ధపరచాలి. మనల్ని ఒక యంత్రంగా చేశాడు, ఈ శరీరాన్ని ఒక యంత్రంగా ఉంచాడు, దానిలో ఆత్మను ఉంచాడు. ఆ రావలసినటువంటి ఆ యొక్క ప్రోడక్ట్ మంచి రీతిలో సిద్ధపడి బయటకు రావాలి. అప్పుడు పరలోక రాజ్యంలో దానికి ఒక యోగ్యమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు, అక్కడ ఉంచుతాడు. దాన్ని చూసినప్పుడల్లా ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. అవును, నా కోసమే సిద్ధపరచబడినటువంటి వస్తువు ఇది. యజమానుడు తనకి ఇష్టమైనటువంటి వస్తువుగా దాన్ని ఉంచుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, దానితో జాగ్రత్తగా పెట్టి దాన్ని అలంకరించి దాన్ని ప్రతిరోజు చూసుకుని సంతోషిస్తూ ఉంటాడు. మరి ఒక అన్నోళ్ళు ఇల్లు ఉంది, దేవుని కార్యములు జరగడానికి వారు బాగా సహకరించినటువంటి కుటుంబం అది. మరి ఆ ఇంటికి వెళ్తూ ఉంటాను కొన్నిసార్లు మర్యాద ప్రకారం. వెళితే వాళ్ళ ఇంట్లో చాలా వస్తువులు అక్కడ ఆ షో కేసులో చక్కగా భద్రం చేసి ఉంచాడు. ఆయనకి అది ఒక ఆశ. మరి ఏం చేస్తాడు, ఎప్పుడు వెలిగించుకోవడానికి ఉపయోగపడినటువంటి ఒక దీపం, ఇంత పెద్దది ఉంటుంది లైట్. మన దగ్గర మామూలుగా ఒక చిన్న దీపాలు ఉంటాయి కదా, దాన్ని వెలిగించుకుని పెట్టుకోవడానికి అవకాశం ఉండే, చీకటిని పోగొట్టడానికి. అయితే ఆయన దగ్గర వెండితో చేయబడినటువంటి దాని యొక్క బేస్ ఎంత ఉంటుంది, దానిపైన ఇంకో ఇంత గ్లాస్ ఉంటుంది. మామూలుగా మనం చెన్నై చూస్తాం, కానీ అది చాలా పెద్దదన్నమాట. అది మరి కొనుక్కొచ్చి ఉంటాడు, ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట. తీసుకుని వచ్చి అక్కడ షోకేస్లో పెట్టాడు పైన అలంకారం. చూస్తాం, వెళ్ళి దాన్ని చూసినప్పుడు దాని ద్వారా ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఏమి లేదు నిజానికి. దానిలో కిరోసిన్ పోసి దాన్ని అంటిస్తే మరి అలా ఎరుగుతుందో లేదో, అటువంటి పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు. కానీ దాని ఆకారంలో ఉన్నటువంటి ఒక వస్తువు అలంకరణకు మాత్రమే అది పని చేస్తుంది. ఇంతింత ఇత్తడితో చేయబడినటువంటి కొన్ని పాత్రలు ఉంటాయి, దాని చుట్టూ చక్కని డిజైన్స్, తర్వాత దాని మీద కొన్ని ఇత్తడితో చేయబడిన బొమ్మలు అతికించబడి ఉంటాయి. వాటితో మరి ఆ యొక్క ఫ్లవర్ బొకేస్ చేసుకుని అక్కడ చక్కగా ఆ నాలుగు మూలన చక్కగా అలంకరించి ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళితే
అవన్నీ నిజానికి ఎందుకు ఉపయోగపడవు? కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగపడతాయి. కొన్నిసార్లు వాళ్ళు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చిన తర్వాత వారం రోజులకి ఫోన్ చేస్తారు, బ్రదరు ఊర్లోకి వచ్చాం బ్రదరు అంటారు. అక్క ఏంటక్క ఎప్పుడు వచ్చారంటే వారం రోజులు అయిపోయింది, ఇట్లన్నింటినీ దులుపుకుంటాం పడుగుతున్న సరిపోయింది. అవన్నీ ఉపయోగం లేవు అసలు. కానీ ఏం చేయాలన్నమాట, వచ్చినప్పుడల్లా మళ్ళీ దుమ్ము దులుపుకోవాలా, కడుక్కోవాలా, మరి పనులు పెట్టుకోవాలా, దానికి గోడంతా ఖర్చు పెట్టాలా. మరి అవన్నీ ఎటువంటివి? క్షయమైపోయేటువంటి సంగతులు, మన శరీరం లాంటివి అవన్నీ కూడా. అయితే వాటి ద్వారా దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి మహిమ కలుగుతుందా అంటే ఏ విధమైనటువంటి మహిమ లేనేది. కేవలం లోకంలో ఉండేటువంటి సంతోషాలు మాత్రమే. వీళ్ళ కొన్నిసార్లు విశ్వాస బ్రతుకులలో కూడా, క్రైస్తవ జీవితాల్లో కూడా ఇటువంటి క్షయమైపోయేటువంటి వాటి కోసమై బహుగా మరి ప్రయాసపడేటువంటి అనుభవాలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది? మనము గలతీ పత్రికలో చదువుకుంటూ వచ్చాము, మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకోవద్దు, వ్యర్థమైనటువంటి వాటి కోసమే ప్రయాసపడద్దు. మరి యోహాను పత్రికలో రాస్తూ చెప్పాడు కదా, క్షమించేటువంటి వాటి కోసమే మీరు ఎక్కువ కష్టపడద్దు, కానీ అక్షయమైనటువంటి అవి ఉన్నాయి వాటి కోసమే మీరు కష్టపడండి. ఎలాగా కష్టపడతాం, కానీ కష్టపడేటువంటి వాటిలో చేయవలసిన పని ఏంటంటే అక్షయమైనటువంటి వాటి కోసమే కష్టపడాలంట. 6వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. మరి ఈ లోకము క్షయమైపోయేటువంటి అనుభవం కలిగినటువంటిది. మరి ఇవన్నీ కూడా చాలా ఎంత బలహీనమైనటువంటి అంటే దాని గురించి రాస్తూ పరిశుద్ధాత్ముడు దాని యొక్క సంగతుల గురించి రాస్తూ చాలా చాలా చులకనైనటువంటి సంగతులతో పోల్చి రాశాడు. ఈ లోకము, ఆకాశము, భూమి, దీని ఉండేటువంటి సమస్తం అన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయంట. వాటి యొక్క స్థితి చాలా బలహీనమైనటువంటిదంట. ఒకడు తన అంగవస్త్రమును తీసి పాడేసినట్లుగా దేవుడు వాటిని లయం చేసేస్తాడు, పాడేస్తాడండి. అంగవస్త్రం అంటే ఏంటి? మా సరైన గోదావరి భాషలో చెప్పుకోవాలంటే గోచి. ఏదో పల్లెటూరులో ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు చాలా కాలం ముందు ఉన్నటువంటి సంగతులు గోచి పెట్టుకుని స్నానం చేస్తారు. కాస్త సేపు స్నానం చేసినంత సేపు అది పెట్టుకుంటారు, తర్వాత తీసి అవతల పాడేస్తారు. అంత తేలికైందంట ఈ సృష్టి అంతా కూడా. దేవుని దృష్టిలో ఎంత తేలికైంది? అంత తేలికైనటువంటి, అంత బలహీనమైనటువంటి, ఒక పరికమాలైనటువంటి ఒక వస్త్రంతో దాన్ని పోల్చిన వాడుగా ఉన్నాడు మానవుడైతే. దాని గురించి ఎంతగానో అభిలాష, ఎంతో ఆశ, వాటి విషయమైనటువంటి తలంపు, వాటి విషయమైన ఆశ, వాటి విషయమైనటువంటి ప్రయాస వారి జీవితాలను ఆ విధంగా నష్టపరుచుకుంటూ వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని ప్రజలమైనటువంటి మనం ఆయన శిలువ ద్వారా కలిగిన రక్షణను బట్టి ఆయనకు జయోత్సాహం చేసేటువంటి మనము క్షయమైపోయేటువంటి వాటి కోసమే కష్టపడకూడదు, అక్షయమైనటువంటి వాటి కోసమే మనము కష్టపడవలసి ఉంటుంది. వాటిని మనుష్య కుమారుడు మనకు ఇస్తాడు. అందుకే తండ్రి ఆయనను ముద్రించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇది ఒక క్రమమైనటువంటి సంగతి. దాన్ని మళ్ళా ఇటువైపు నుంచి ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును మన కోసమై అక్షయమైనటువంటి వాటిని ఇవ్వడానికి సిద్ధపరిచాడు. ఆ కుమారుడు ఆ విధంగా అట్టి అక్షయమైనటువంటి వాటి కోసమై తన రక్తం కార్చి మనకు రక్షణనిచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా క్షయమైపోయేటువంటి వాటి కోసం కాక అక్షయమైనటువంటి వాటి కోసమే మనము కష్టపడవలసినటువంటి వారిగా ఉంటున్నాం. ప్రియులారా, మన విశ్వాస జీవితము మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా చేసుకోండి అని చెప్పిన మాటలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే అక్షయమైనటువంటి వాటి కోసమైనటువంటి ప్రయాస నుండి క్షయమైపోయేటువంటి వాటి యొక్క ప్రయాస నుండి ఎక్కడికి రావాలి? అక్షయమైనటువంటి వాటి కోసమే ప్రయాసపడడానికి నేర్చుకునవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మన యొక్క జీవితాలు ఆ విధంగా మరి బలపరుచుకుంటూ వెళ్ళాలి. కొలసీ పత్రికలో అపొస్తలుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 1వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు రక్షణను ఉండి తొలగిపోక
విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతిని. ఏంటి కలిగేదంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం మనం కలిగి ఉండాలంటే, ఆ అక్షయ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం కలిగి ఉండాలంట? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని స్థిరముగా కొనసాగింపు చేసుకోవాలి. స్థిరంగా ఉండకుండా ఉండడానికి అనేకమైన సంగతులు ఉంటాయి. మన శరీరం పనిచేస్తుంది కొన్నిసార్లు, మన కుటుంబం కొన్నిసార్లు మన మీద దానికి అనుకూలంగా ఉండనవరు. లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి సహోదరులు సహోదరీలు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళే. వారు మనల్ని క్రీస్తులో స్థిరంగా ఉండకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఆరాధన చేశారు, లోపట ఎదిరింపులు, వెలపట బెదిరింపులు. మరి అక్కడ బయటకు వెళితే అక్కడ ఉన్నాయి క్రీస్తులో స్థిరంగా ఉండకుండా చేయడానికి ఉండేటువంటి అనుభవాలు. వీటంటి మీద జయం సంపాదించు వెళ్ళడమే నిత్య జీవమును నిరీక్షించేటువంటి వారి యొక్క నిజమైనటువంటి సిద్ధపాటు. ఆ నిరీక్షణే మనల్ని ప్రభు బలలో ఏకీపించేలాగా చేస్తుంది. ఒకవేళ ఆ నిత్య జీవాన్ని నిరీక్షించకపోతే ప్రభు బలలో ఏకీపించినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసం ఎక్కడి వరకు వస్తుంది? ఈ లోపం మటుకే క్రీస్తును విశ్వసించినటువంటి అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఆ తర్వాత మాట ఏంటి? మన స్థితి మనుషులందరికంటే దౌర్భాగ్యంగా అయిపోతుంది. ఎంత భయంకరమైనటువంటి సంగతో! మేలైన దాన్ని స్వతంత్రించుకోవడానికి మనము ఏ విధమైనటువంటి ప్రయాస పడుతూ ఉంటున్నాం? అక్షయమైనటువంటి వాటిని స్వతంత్రించుకోవడానికి మన యొక్క ప్రయాస ఏ విధమైనది? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. మన నిరీక్షణ ఎక్కడైనా మరి ఈ యాత్రా జీవితంలో వెళుతున్నప్పుడు తొలగింపు చేసుకుంటున్నామేమో. కొన్నిసార్లు నిరీక్షించవలసినంత రీతిగా నిరీక్షించలేకపోతున్నామేమో. మన చుట్టూ ఉండేటువంటి శత్రువు యొక్క శోధనకరమైనటువంటి అనుభవాలకు భయంతో కూడినటువంటి జీవితం జీవిస్తూ క్రీస్తు నుండి మన యొక్క నిరీక్షణను దూరం చేసుకుంటూ ఉన్నామేమో. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా నిలిచి ఉండాలి. చాలా బలహీనలు మనం, చాలాసార్లు మన బలహీనతలు అలా ఉంటాయి. చిన్న జ్వరం వచ్చిందనుకోండి, దాన్ని తట్టుకోలేదు. ఊర్లో అంతమంది ఉంటే దేవుడు నాకే వచ్చేలాగా చేయాలా జ్వరం అంటాం. ఎంత బలహీనం కదా! జ్వరం రాకూడదు మనకి. ఆ మెడికల్ సైన్స్ని బట్టి జ్వరం వస్తే చాలా మంచిదంట. అదేం చేస్తుందంటే శరీరంలో ఉండేటువంటి కొన్ని వ్యర్థమైనటువంటి వాటిని బయటికి పంపించేస్తుంది. మళ్ళీ అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. శరీరంలో అటువంటి మెకానిజం ఉంది. మనం ఏం చేస్తామంటే తట్టుకోలేక మొదటి నుండే వేసేసుకుంటా ఉంటాం, మింగేస్తూ ఉంటాం అన్నమాట. అది ఇంకా ఏం చేస్తామంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది, మన బలహీనతను ఇంకా కొంచెం ఎక్కువ అయ్యేలా చేస్తాం. అప్పుడు తగ్గిస్తుంది. దాని పని ఏంటంటే పెంచి తగ్గించే పని. మన శరీరం ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ మెకానిజం ఉంటుంది దీంట్లో. అది ఏం చేస్తుంది? చక్కగా మెల్లగా 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 దానిలో ఉండే బలహీనత మీద ఇమ్యూనిటీ పవర్ను పెంచి మనకు ఆ బలహీనత మీద విజయం ఇచ్చేస్తాడు. ధైర్యం ఉంటే అలా చూడవచ్చు, లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే అలాగనే ఆయన ఏమో రాసి చేస్తాడు. మరి అవి బాబు 2000 రూపాయలు దాకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రాకుండా ఎలా ఉంటారు? రాస్తాడు ఆయన పని. అది మన నిరీక్షణ లేదు మనకి. మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం. మెడికల్ సైన్స్ను ఉపయోగించుకోవద్దని చెప్పట్లేదు నేను. అయితే ఏంటి? స్థిర విశ్వాసం లేనటువంటి కారణం చేత అనేక సార్లు ఆత్మీయ జీవితంలో మనము అపజయం పాలయ్యేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటున్నాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండండి. మన ఆత్మీయ జీవితం స్థిరమైనటువంటిదిగా ఉండడానికి పునాది ఎవరై ఉండాలి? క్రీస్తు కనుక ఆయన బండ ఉన్నాడు కనుక ఆయన మీద చక్కగా కట్టబడితే ఏమవుతుంది? చెప్పాడు కదా ప్రభు, పునాది మీద కట్టబడితే ఏమవుతుంది? గాలి వస్తుంది, అలలు వస్తాయి, అనేకమైనటువంటి సంగతులు దాని మీద ఇటుగట్టు పడతాయి. అది బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు కూలిపోయేటువంటి అనుభవం లేదు. ఇంకా అది స్థిరంగా ఉంటుంది. స్థిరమైన విశ్వాసంతో మనము ఈ లోకమును జయించు వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటున్నాం. తెస్సలోనికీయులకు పత్రిక రాసు అపొస్తలుడు మరొక మాట జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి పత్రిక 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే. భక్తులు ఎక్కడికి వచ్చేసారంటే వారి ముందు ఉన్నటువంటి విశ్వాసాల గురించి రాస్తూ పౌలు గారు తెస్సలోనికీలో ఉండేటువంటి సంఘాన్ని గురించి రాస్తూ అంటాడు, మీరు స్థిరంగా ఉన్నట్లయితే మేము బ్రతికినట్లే.
అంటే మేము కూడా జీవంలో ఉన్నట్టే. ఒకవేళ మీరు స్థిరంగా లేరనుకో, మీకు బోధించేటువంటి వారి యొక్క పరిస్థితి ఏమైపోతుంది అనమాట, వాడు కూడా జీవం లేనటువంటి వాడుగానే జీవించవలసింది. నిర్జీవమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతాడు. ప్రకటించాడు ప్రకటించాడు ప్రకటించాడు, బోధించాడు బోధించాడు బోధించాడు, కానీ ఒక ఆత్మ కూడా స్థిరంగా లేదు. లేకపోతే బోధించిన వారి పరిస్థితి ఏంటనమాట, ఏ ఉపయోగమో లేనటువంటి స్థితిలో మిగిలిపోవాల్సి ఉంటుంది. వాళ్ళకు వచ్చే ధన్యత వాళ్ళకు ఉంటుంది. కొన్ని దేవుని వాక్యం దానికి కూడా సపోర్ట్ చేసింది. వారు ఆయన్ని సేవించారు కనుక వారిని ఏదో చేతనైనా తన రాజ్యంలో చేర్చుకుంటాడు అనే దానికి దేవుని వాక్యంలో కొన్ని రుజువులు ఉన్నాయి. అది వారి యొక్క ధైర్యం. అయితే వారు ఎవరికి బోధిస్తూ వచ్చారో వారు స్థిరమైన వారుగా ఉండాలనేది భక్తుల యొక్క ఆశ. దాని గురించి ఏమంటారు, మీరు స్థిరంగా ఉన్నట్లయితే మేము కూడా బ్రతికినట్టే అంటాడు. లేకపోతే ఏమైనట్టు అనమాట, బ్రతికి ఉండి కూడా చచ్చిన వారంగానే మా బ్రతుకులు ఉంటాయి. దేవుని వాక్యం బోధిస్తున్నాం, మరి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, మరి వాక్య బోధ, ప్రత్యేక కూడికలు, అనేకమైన సంగతులు ఉంచబడుతూ ఉంటున్నాయి. ఒకవేళ ఇవన్నీ జరిగింది కూడా క్రీస్తులో స్థిరంగా లేదనుకోండి, సంఘము దాన్ని నడిపించేటువంటి వారి యొక్క స్థితి ఏమవుతుందన్నమాట, బ్రతికుండు కూడా చచ్చినటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతుంది. ఎంత దయనీయమైనటువంటి స్థితి. పిల్లరా, మనము స్థిరంగా ఉన్నట్లయితే మనలను నడిపించేటువంటి వారు కూడా జీవమును కలిగినటువంటి వారే, సంతోషించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారు. హెబ్రీ పత్రికలో మనం వాడు చదువుతున్నాం 8వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులు వెలుగురికి రప్పించినగాయ వారిని చేపట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలాగనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. దేవుడు వారితో ఒక నిబంధన చేశాడంట. ఐగుప్తు వెళ్ళినటువంటి తన ప్రజలైనటువంటి వారితో, వాళ్ళతో ఏంటి, అబ్రహాము దగ్గర నుంచి జ్ఞాపకం చేస్తానే ఉంటాడు. ఏమని, ఇదిగో నేను ఈ స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నీ సంతతి వారిని మళ్ళా నేను ఇక్కడికి రప్పిస్తాను, ఈ స్వాస్థ్యం అంతా కొలవబడినటువంటి స్వాస్థ్యంగా నేను వారికి పంచి ఇస్తాను, ఈ నిబంధన స్థిరమైనటువంటిది అబ్రహాము, నీవు నన్ను నమ్మకంగా వెంబడించు అని ఆయన బ్రతికినంతకాలం ఆయన చెవిలో చెప్తానే ఉన్నాడు. మరలా దేవుడైన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు, ఏమైనా కొత్త సంగతులు చెప్తాడా? కొత్త ఏమి లేవు. ఏం చెప్తాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతతిని ఇసుకరేణులాగా విస్తరింపజేస్తాను. మొదటి రోజున అదే చెప్పాడు, మళ్ళీ కలిసినప్పుడల్లా అదే చెప్తున్నాడు. కొన్నిసార్లు అనుమానం వస్తుంది అబ్రహాం గారికి, ఏమని, ఏమి లాభం దేవుడా, ఈ మొత్తం దేశమంతా ఆస్తి ఇచ్చేస్తే ఏంటి లాభం, వీటన్నిటికీ వారసుడు వేరేవాడు అయిపోతాడు కదా, ఏంటి లాభం అని మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రశ్నిస్తే మళ్ళా గబగబా గుడారం నుంచి బయటకు లాకపోతున్నాడు. మళ్ళీ అదే వాగ్దానం, చూడు లెక్క ఒకసారి అంటాడు. ఏంటో దేవుడు మళ్ళీ అదే చెప్తాడు అదే చెప్తాడు అదే చెప్తాడు. మాకు అదే విసుగొచ్చేస్తుంది. మనుషులు కదా, చెప్పిందే చెప్తే విసుగు రాకేమవుతుంది. అయితే దేవుడు అలాగే చెప్పాడు కాబట్టి మనం అదే వినాలి. వీళ్ళకేం కొత్త సంగతులు ఏం తెలవట్లేదు, ప్రపంచాన్ని వీళ్ళేమి పెద్ద చూడరు, మా అంతటి వీక్షణ శక్తి వీళ్ళ దగ్గర లేదు, అంత ఆలోచన శక్తి వీళ్ళకి లేదు. మరి కొంతమంది చెప్తా ఉంటారు ఏంటంటే, ఫలానా చోట ఫలానా దేశంలో ఒక కొండను తవ్వుతూ ఉంటే అక్కడ ఒక రాయి దొరికింది, ఆ రాయి మీద ఏం కనపడిందంట, యేసు ప్రభు యొక్క రక్తపు బొట్టు కనపడింది. ఓ సైంటిస్టులు దాన్ని కనిపెట్టేశారు, ఇదిగో కావాలంటే చూడండి, ఇదిగో స్క్రీన్ మీద ఏమి రాయి చూపించాడో, దాని మీద ఏమి రక్తం పుడుతుందో, అది ఎవడదో ఏంటో, అసలు అది రక్తమో కాదో, అటువంటివి చూపిస్తే మనుషులు ఏమవుతారనమాట, ఓ ఈవేళ ఏదో మామిడి కొత్తది తీసుకొచ్చాడు కథ అని దాని మీద మరి సంతోషంగా వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పారు అనుకోండి, ఎంతసేపు దేవుని వాక్యమై మరి స్థిరంగా ఉండండి, మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దండి, మీ జీవితాన్ని ప్రభువు కోసమే నమ్మకంగా ఉంచుకోండి. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, లేకపోతే ఆయన నిబంధన ఆ విధమైనదిగా ఉంది. కొందరైతే ఆ నిబంధనలోంచి తొలగిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ నిబంధనలోంచి తొలగిపోయి కొంతమంది పరిస్థితి ఏమైందంట, నానా విధములైనటువంటి చిక్కుల్లోకి వారికి జీవితాలను పోగొట్టుకున్నారంట. అపోస్తలుడు తిమోతికి రాస్తూ చెప్పాడు కొంతమందిని గురించి, వారి యొక్క జీవితము మరి ఏమైపోయింది, విశ్వాసం విషయమై వాడబద్దలైనటువంటి అనుభవంలోనికి
వెళ్ళిపోయింది. వారిలో కొంతమంది పేర్లు కూడా రాసేశాడు. ఏమి ధైర్యము, ఏమి అధైర్యపడకుండా పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, ఒకవేళ వాళ్ళు అడగవచ్చు, ఏం మా విశ్వాసం ఏమంత తక్కువైందా, మేము భక్తిగా లేమా, నిన్ను వెంబడించలేదా, నీతో పాటు యాత్రలో మరి ఆ శ్రమలు అనుభవించలేదా, ఆ వాడలో నీతో పాటు మేము కూడా ఉన్నాం కదా, ఎంతో కాలం నీతో పాటు మేము కూడా ఆహారం తినకుండానే ఉన్నాం కదా, ఇవన్నీ చెప్పొచ్చు వాళ్ళు. కానీ ఏమంటాడు 25వ అధ్యాయము మత్తయి సువార్తలో చదువుతా ఉంటే, మీరు నాకు ఎప్పుడు నన్ను బాగోపోతే నన్ను చూడడానికి ఎప్పుడు వచ్చారు, నాకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారా, ఇవన్నీ ఇస్తానే వచ్చాం కదా అంటారు వాళ్ళు. మళ్ళీ తిరగేసి అంటే నేను చేయమన్నది చేయలేదు, మీకు ఇష్టమైనది చేశారు. అయితే వాళ్ళు ఉన్నారు కదా నీతిమంతులు, నేను ఏది కోరుకున్నానో అది చేశారు కాబట్టి వారికి ఇప్పుడు ప్రతిఫలం కలుగుతుంది, వారిని నా రాజ్యంలో చేర్చుకుంటాను. ప్రియులరా, ఆయన చిత్తానుసారమైన మార్గంలో వెళుతూ స్థిరమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా మన యొక్క జీవితాన్ని మరి కొనసాగింపు చేసుకోవడానికి ప్రభు మనలను ఆ బల దగ్గర మరలా దర్శిస్తున్నాడు. మన నిరీక్షణను బలపరుస్తున్నాడు, మన విశ్వాసాన్ని నూతనపరుస్తున్నాడు. మన యొక్క క్షయమైపోయేటువంటి సంగతుల విషయమై మనలను మరి గ్రహింపులోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు, ఆలోచింప చేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ఆలోచింప చేసి నూతనమైనటువంటి నిర్ణయంలోనికి మనలను నడిపించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్యం దగ్గరికి వెళదాం. ఏమంటున్నాడు అక్కడ 15వ అధ్యాయం 3వ కొరింథీ పత్రికలో, సోదరులారా 50వ వచనం, నేను చెప్పింది ఏమనగా రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షైత అక్షైతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందదు. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. ఆ మార్పు పొందేటువంటి అనుభవం వరకు మనం ఏం చేయాలి? స్థిరముగా ప్రభువునందు నిలిచి ఉండాలి. మరలా ఏదైనా కాడికి అంటే ఆ బలహీనమైనటువంటి సంగతుల వైపు మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటామేమో, దాని విషయమై జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉందాం. ఎక్కడైనా స్థిరత్వం కలిగి లేనటువంటి వారంగా ఉంటామేమో, ఎక్కడైనా నిరీక్షణ నుంచి తొలగిపోయేటువంటి వారంగా ఉంటున్నామేమో, మరి మన యొక్క స్థితులను మరి ఆ ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా కొనసాగింపు చేసుకునేటువంటి అనుభవాలతో సాగివెడుతున్నాయేమో, వాటిని పరీక్షించుకోగలిగితే, వాటి మీద విజయం సంపాదించగలిగితే ఈ శరీరానికి ఆ క్రీస్తు యొక్క శరీరాన్ని అందిస్తాం. ఈ శరీరము ఆ క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగం పొందుతుంది. అయితే అది దీనికోసం కాదు, దేనికోసమై? దానిలో ఉన్నటువంటి ఆత్మ కోసమై. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగినటువంటి వాడు అవుతాడు. మరి ఈ ఇంత దాంట్లో నిత్య జీవానికి వెళ్ళేదేంటి? ఈ బాహ్యమైనటువంటి సంగతులన్నీ కూడా క్షయమైపోయేటట్టుగా ఉన్నాయి. ఆయన అనుగ్రహించిన ఆత్మ ఉంది, అది నిత్య జీవంలోనికి వెళుతుంది. దాన్ని సిద్ధపరిచేటువంటి పనిలో మనం ఉన్నాం. కనబడనటువంటి దాన్ని సిద్ధపరచడం అంత తేలికైనటువంటి సంఘటన కాదు. అది చాలా జ్ఞానంతో కూడుకున్నటువంటి సంగతి అన్నమాట. కనబడనటువంటి దాన్ని మెకానిజం చేయడం. ఇప్పుడు ఎవరు అంతరిక్షంలోనికి వెళ్ళిపోయింది, అక్కడ ఉన్నారు, అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని రావాలి. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి కనబడట్లేదు, చూస్తూ ఉన్నారు కొన్ని సంగతులు. ఇక్కడ నుంచి వాడు ఆ యొక్క రెంచి పెట్టి ఇలా తిప్పితే అక్కడ నట్టు వీసుకుంటారు కూడా. ఆ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. కానీ చూస్తున్నాడు పలానా సంగతి మరి బలహీనంగా ఉంది, లీక్ అయిపోయింది పలానా సంగతి, కాబట్టి దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయగలిగితే అక్కడ ఉండే వాళ్ళని బ్రతికించగలం. వాళ్ళు కొంతకాలం బ్రతకగలిగితే మళ్ళీ ఇక్కడ నుంచి మనం ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకుని రావడానికి అవకాశం కలుగుతుంది. అన్నీ చూస్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, ఏం పర్వాలేదండి, వాళ్ళు చచ్చిపోలేదు, వస్తారండి అని చెప్తా ఉన్నారు. మరి అది బలహీనమైంది అని చెప్తా ఉన్నారు, కానీ దాన్ని సరి చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? అది వాళ్ళకి కనబడట్లేదు. ఇప్పుడు వారి చేతిలో లేదు. ఎదురుగుండా ఉంటే ఏదైనా చేసేసి ఉంటుంది దాన్ని, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కదా, దేన్ని ఏం చేయాలో వాళ్ళకి బాగానే తెలుసు. కానీ వాళ్ళ స్థితికి మించిపోయింది కాబట్టి చేతులు అయ్యో ఎలాగా, మళ్ళా సునీత విలియమ్స్ వస్తుందా రాదా, ఇంకా ఆవిడైనా ఇంకా ఎవరి పేరు ఆవిడే కదా, వస్తుందో రాదో, మళ్ళీ చూస్తామో లేదో అని ఇలా అనుకుంటున్నారు. కనబడట్లేదుగా, మరి దాన్ని ఎలా సరి చేస్తారో.
మన ఆత్మను సిద్ధపరచుకునేటువంటి భాగ్యం ఈ శరీరానికి ఇచ్చాడు. ఆత్మ కనబడట్లేదు. అయితే ఈ శరీరం యొక్క స్థితిగతులను క్రీస్తులో స్థిరంగా ఉంచుకున్నట్టును బట్టి, ఆయన వాక్యం మన యందు సంపూర్ణంగా నెరవేర్చబడ్డను బట్టి మన ఆత్మ సిద్ధపరచబడేటువంటిదిగా ఉంటుంది. ఆయన వస్తాడు కదా, ఏమంటున్నాడు భక్తుడు, ఏం రాశాడు? ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే ఏమవుతుందంట? మనమందరము మార్పు పొందుదము. పూర్వం రోగులు, అప్పుడు మృతులు, అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. దానికి పెద్ద సమయం అవసరం లే, ఒక కాలం అవసరం లే, ఒక సంవత్సరం అవసరం లే, ఒక రెప్ప పాటు మాత్రమే. బహు చిన్న మరి సమయం అది. మనకు తెలిసినటువంటి సమయం కన్నా ఇంకా చాలా తక్కువైనటువంటి సమయము. మనకి గంటలు తెలుసు, మరి ఇంకా నిమిషాలు తెలుసు, దాని తర్వాత ఇంకా చాలా లెక్కలు ఉంటాయి టయానికి. మరి అవన్నీ మనకు తెలియదుగా. అవన్నీ తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు అర్థం కావడానికి ఏం రాశాడు? రెప్ప పాటు అని రాశాడు. అందరికి ఉన్నాయిగా కొన్ని రెప్పలు. ఎట్టా అంటాను, ఎంతసేపు అంటాము? ఏమో కౌంట్ లేదు దానికి. ఇంకా తెల్ల అనుకోకుండానే అయిపోతూ ఉంటుంది. అలా తీక్షణంగా చూడంటాడు వాడు. ఏంటి ఎక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కానీ రెప్ప వేయకుండా చూడండి అంటాడు. రెప్ప వేయకుండా ఎలా చూస్తాం? ఎంతసేపు అటు ఇటు కలిపినప్పటికి ఇలా అంటాం. ఇలా అనేటప్పటికి మళ్ళీ సరిగ్గా రాలేదు. మళ్ళీ రెప్ప పాటు. అంత తక్కువైన సమయంలోనే ప్రభు మనలను ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి రాబోతుంటున్నాడు. సిద్ధపడదాం, మన ఆత్మను సిద్ధపరచుదాం. మన ఆత్మను సిద్ధపరచుకోవడానికే ప్రభు వాళ్ళ దగ్గరికి వెళుతున్నాం. ఒకవేళ దానికి భిన్నమైన సంగతులు ఏమైనా ఈ శరీరంలో ఇంకా నిలిచి ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు యొక్క ఆ స్థిరమైనటువంటి పునాది మీద మనల్ని కట్టుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగబడి ప్రభు యొక్క మహిమ కోసమై మన జీవితాలను కొనసాగింప చేసుకుందాం. ప్రభు ఆ విధంగా తన యొక్క నిత్యత్వం వైపు మనల్ని నడిపించి సంపూర్ణమైనటువంటి కృపలు అనుగ్రహింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాళ్ళ దగ్గరికి పెడదాం. అయితే మోకరించండి.